టు ఏవి ట్యుటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ చేయాలి. ఎగ్జామ్ పెట్టకుండానే వారికి 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో సర్వీసు వాళ్ళకి అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ చేస్తూ రెగ్యులర్ పేమే ఇవ్వాలంటూ కూడా ఇక్కడ మనకి ఒక డిమాండ్ రావడం జరిగింది. సింగిల్కు యూహెచ్ఎస్ లేఖ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇవి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. సో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి హెల్త్ సెక్రటరీలు ఇతర సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ వర్తింపజేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరిందనమాట. వీరందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారికి. ఈ యొక్క డిమాండ్ ఏంటంటే 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఈ యొక్క వార్డు గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా పనిచేస్తూ వారికి ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండానే వారి రెగ్యులర్ చేయాలి జాబ్ని. అదేవిధంగా అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ చేస్తామని గవర్నమెంట్ నుంచి డిమాండ్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి అందులో భాగంగానే పే స్కేల్ వచ్చేప్పటికి వీరు ఇస్తున్నటువంటి ప్రజెంట్ 15,000 రూపాయలు బదులు రెగ్యులర్ పే స్కేల్ ఇవ్వాలంటూ కూడా వీరు అలా డిమాండ్ చేయడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని వీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ ముఖ్య కార్యదర్శి కూడా కోరింది అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ప్రజెంట్ వచ్చేప్పటికి రీసెంట్గా ప్రీవియస్ వచ్చే వీడియోలో కూడా మనకి ఈ యొక్క నెల 28 నుంచి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేప్పటికి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క సిలబస్ కూడా డిసైడ్ చేశారనమాట. వీరు వెబ్సైట్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే 40 మార్క్స్ సాధిస్తారో వారు ఈ యొక్క ప్రొవిజన్కి అర్హులు అంటూ కూడా క్లియర్గా మనకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎలిజిబుల్ అయితేనే మేము రెగ్యులర్ చేస్తామంటూ కూడా ఇలా ఒక డిమాండ్ స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో వీరైతే ఈ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నావో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మద్దతుగా వీరు డైరెక్ట్గా మా ఎగ్జామ్స్ ఇవేం కండక్ట్ చేయకుండా ఈ యొక్క కరోనా టైంలో చేసిన సేవలకు గుర్తింపుగా రెగ్యులర్ చేసి పే స్కేల్ కూడా మాకు రెగ్యులర్ పే స్కేల్ ఇవ్వండి అంటూ వీరికి మద్దతుగా డిమాండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఏపీపీఎస్సీ నిర్ణయమే అంతిమ నిర్ణయంగా గవర్నమెంట్ తీసుకుంది. దీనికి అనుగుణంగానే ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ప్రజెంట్ చూద్దాం, సిచ్యువేషన్కి తగ్గట్టు గవర్నమెంట్ మూవ్ అవుతుంది. ఏ డెసిషన్ తీసుకున్నా దానికి మనం కట్టుబడి ఉండాలి. సో ఇదండి ఈరోజు మనం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సర్వీస్ రూట్స్ పరిష్కారానికి ప్రత్యేక చొరవ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి ఏదైతే ఒక యూనియన్ ఉందో ఫ్యాక్టరీతో వీరు చర్చలు జరిపారు అంటూ రావడం జరిగింది. ఇక ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్పై ట్రిబ్యునల్లో ఉన్న కేసులపై ప్రత్యేక చొరవ చూపిస్తామని పాఠశాల విద్యా కమిషనర్ అయినటువంటి చిన్నవీర వృద్ధులు ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారనమాట. లేదంటే నూతన రూల్స్ రూపొందించి ఈ యొక్క దసరాలోపే క్యాడర్ల ప్రమోషన్స్ కల్పిస్తామని ఈయన తన కార్యాలయంతో ఈ యొక్క ఏదైతే యూనియన్ ఉన్నారో వారితో చర్చించి మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ముఖ్య కార్యదర్శులతో చర్చించి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. అప్గ్రేడెడ్ పాఠశాలకు 400 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు త్వరలో మంజూరు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అకాడమిక్ విద్యా సంవత్సరంలో అన్ని సెలవులను యథాతథంగా వాడుకోవాలని త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని 2002 ఎవరైతే ప్రమోషన్స్ టీచర్ సర్వీస్ అంశాన్ని కూడా పరిష్కరిస్తామని తెలిపారనమాట. 2002 ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అండి, వాటికి కూడా సంబంధించిన డీటెయిల్స్ చర్చిస్తామని వీరు తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక పెండింగ్లో ఉన్నటువంటి క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్ల బదిలీలు కానివ్వండి 3 రోజుల్లో వీటన్నిటిని పూర్తి చేస్తామని మొత్తం కూడా ఇవన్నీ కూడా విద్యాశాఖకు సంబంధించింది అండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఇక్కడ కూడా రావడం జరిగింది. వేరే కొన్ని సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలంటూ విద్యాశాఖ డైరెక్టర్ ఫ్యాప్టో వినతి అంటూ రావడం జరిగింది. సుమారు 2002 టీచర్ల పదోన్నతి సర్వీస్ మేటర్స్ అంటే సమ్మర్లో నాడు నేడు పనులు నిర్వహించే హెచ్ఎం టీచర్స్కు ఈ రూల్స్పై సానుకూల పరిష్కారం చూపిస్తామన్నారు అనమాట. ఇక శానిటరీ వర్కర్స్కు 6,000 రూపాయల వేతన ఆగస్టు నుంచి ఇచ్చేందుకు సీఎం గారు అంగీకరణ తెలిపారని ఈ యొక్క డైరెక్టర్ వివరించడం జరిగిందట. ఇక టీచర్స్ ట్రాన్స్ఫార్మ్స్ 3 డేస్లో కంప్లీట్ అవ్వాలని కూడా ఇలా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇవ్వడానికి కూడా డైరెక్టర్స్ అంగీకారం తెలిపినట్టు రావడం జరిగింది. మొత్తం ఏదైతే ఉన్నదో ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఏ ప్రమోషన్స్ కానివ్వండి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి 2002 సంబంధించినటువంటి ప్రమోషన్స్ అప్డేట్స్ కానివ్వండి డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కానివ్వండి అవన్నీ అప్డేట్స్ సచివాలయ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగుల యొక్క
ప్రజెంట్ రెగ్యులర్ ప్రీ స్కేల్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.